త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కాంబినేషన్ అంటే ఏ హీరోకైనా అది ఒక పెద్ద బలం. అట్లాంటిది 'మహేష్ బాబు' లాంటి హీరోకి. ఎందుకంటే 'అనిల్ రావిపూడి', 'పరశురాము' అతని పేరేంటి వీళ్ళందరూ వెనకాల తిరుగుతూ ఉంటాడు మార్చి డైరెక్టర్. వీళ్ళ యొక్క సినిమాలతో కూడా మంచి నంబర్లు సాధించి బ్రేక్ ఈవెన్‌లు కొట్టి హిట్లు కొట్టినటువంటి 'మహేష్ బాబుకి' త్రివిక్రమ్ సినిమాతో అనేసరికి అందరూ ఎక్సైట్ అయ్యారు. అందులోనూ సినిమాని తక్కువకే అమ్మారు. ఒక 135,00,00,000, 136,00,00,000 వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ స్టేటస్ సంపాదించుకునేలాగానే కొట్టారు. పైగా సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేశారు. ఏపీలో రూ. 40 పాటు రూ. 40కి హైక్ ఇచ్చారు. తెలంగాణలో కూడా హైక్ ఇచ్చారు సినిమాకి. అయినా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేటువంటి ప్రశ్న ఈరోజు వస్తుందంటే రిలీజ్ అయిన వారం తర్వాత, అంటే 6వ రోజు ఇవాళ. 6 రోజుల కలెక్షన్స్ 7వ రోజు ఇవాళ. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుందంటే త్రివిక్రమ్ ఫాల్ట్ ఉంది ఇందులో, మహేష్ బాబు ఫాల్ట్ ఉంది, ప్రొడ్యూసర్ నాగవంశీ ఫాల్ట్ కూడా ఉంది. అసలు స్క్రిప్టే ఫాల్టెడ్ స్క్రిప్ట్. ఎందుకంటే మహేష్ బాబు లాంటి హీరోకి ఫస్ట్ 1 వీక్లో కొట్టగలగాలి 135 కోట్లు అంటే. ఎందుకంటే నెక్స్ట్ పాన్ ఇండియా హీరో అవుతున్నాడు, రీజనల్లో టాప్ హీరోగా ఉన్నాడు మహేష్ బాబు. అయినా కానీ దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఇంకా వస్తాయా అని మాట్లాడుకుంటున్నాం అంటే ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అయిపోవాలి పెద్ద హీరో అంటే. అంటే కాంటెంట్ చెప్తున్నా నేను, కాంటెంట్ ఎంత వీక్ ఉందంటే సర్కార్ వారి పాట సినిమాను కూడా పుల్ చేసేసి బ్రేక్ ఈవెన్ కొట్టగలను మహేష్ బాబు ఈ సినిమా దగ్గర చితికిలు పడ్డాడంటే ఎంత వరస్ట్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో. సంక్రాంతి కూడా కాపాడలేకపోతుందంటే ఎట్లా చెప్పండి సినిమాని. సో ఈ ఫాల్ట్ మొత్తం కూడా మనం త్రివిక్రమ్కి ఇవ్వాలి. అయితే చూస్ చేసుకున్నందుకు మహేష్ బాబుని, చూస్ చేసుకున్నందుకు నాగవంశీని కూడా మనం డెఫినెట్లీ బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సినిమా ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, కలెక్ట్ చేసేటువంటి దమ్ము ఈ కమింగ్ డేస్లో ఉందా అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 136 కోట్లు వస్తే గుంటూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో డే 1 ఎంత వచ్చిందో చూద్దాం. డే 1 ఈ సినిమా దాదాపు వరల్డ్ వైడ్ చెప్తున్నా 45 కోట్ల వరకు వచ్చింది. డే 2 వచ్చేసి 12 కోట్లు, తర్వాత డే 3 11 కోట్లు, డే 4 ఆ రోజు మెయిన్ పండగ, ఆ రోజు 12 కోట్లు, డే 5 వచ్చేసి 8 కోట్లు, డే 6 6 కోట్లు వచ్చింది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేటువంటి ప్రశ్నను చూసుకుంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్ షేర్ ఇప్పటికీ 98 కోట్ల వరకు చేరుకుంది. అంటే 100 కోట్లకి దగ్గరగా ఉంది. సో 160 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. సో 100 కోట్ల దగ్గర పడుతున్నటువంటి సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా 36 కోట్లు రావాలి. సో ప్రస్తుతం రోజుకి 7 కోట్లు, 5 కోట్లు, 6 కోట్ల వరకు వచ్చి ఆగింది. సో ఇది వీకెండ్ వస్తుంది. ఈ వీకెండ్ కాబట్టి ఇంకొక 6 వేసుకోవచ్చు. సో అక్కడికి 12 అయింది. ఇంకా ఈ సినిమా ఇంకా ఆ 12 వచ్చిన తర్వాత కూడా ఇంకా ఒక 15, ఒక 10 కోట్లు అట్లా సాధించాల్సి ఉంటుంది. అది సాధిస్తుందా అంటే ఇంకొక వీకెండ్ వరకు చూడాలి. అంటే తగ్గిపోతుంటుంది. డే 1 గట్టిగా 45 వస్తాయి పెద్ద హీరోలకు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి, ప్రభాస్కి ఇంకా ఎక్కువ వస్తాయి. సో డే 1 గట్టిగా వస్తుంది నెంబరు. అక్కడి నుంచి దానికంటే సగం రావడమే కష్టమైపోతుంది. బట్ సంక్రాంతి సీజన్ కాబట్టి బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో డే 1 45 వచ్చి డే 2 12కి పడిపోయింది. టాక్ బాగాలేదు కదా మరి, బెనిఫిట్ షోస్ నుంచే నెగిటివ్ టాక్ వచ్చేసింది కదా. సో అట్లా తగ్గిపోతూ వచ్చింది. సో బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే కేవలం మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ని చూసి రావటం, హనుమాన్ సినిమాకి టికెట్లు దొరక ఓవర్ఫ్లోస్లో రన్ చేసుకోవడం తప్ప మార్జినల్ హిట్గా లేదా అబోవ్ యావరేజ్గా ఈ సినిమా మిగిలిపోయేలా కనిపిస్తుంది. అవ్వాల్సిన దాని మీద చాలా తక్కువ హిట్ అయినట్టు కనిపిస్తుంది. నైజాంలో అయితే దిల్ రాజు కొనుక్కున్నటువంటి ప్లేస్లో అయితే విపరీతమైన లాసెస్లో ఈ సినిమా ఆగబోతుంది. బాగా ఆడుతుంది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో గట్టిగా ఆడుతుంది. ఓవర్సీస్లో చూసుకుంటే ఈ సినిమా మహేష్ బాబుకి ఫోర్ట్ అది, అక్కడ చాలా పెద్ద డెబెకల్ అయిపోయింది. సో అందువల్ల ఓవర్సీస్ గట్టి దెబ్బ కొట్టింది, నైజాం విపరీతమైన దెబ్బ కొట్టింది, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కాస్తంత కాపాడే ఈ సినిమాని. రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా వరస్ట్గానే వెళ్ళింది. సో అందువల్ల బ్రేక్ ఈవెన్ అనే నెంబర్ వచ్చినా అది ఒక రీజియన్ నుంచి తప్ప ఓవరాల్గా రీజియన్స్ చూసుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ నెంబర్స్ రావడం చాలా కష్టంగానే ఉంది. మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో, త్రివిక్రమ్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఉన్నా కూడా సినిమాకి ఇట్లా పరిస్థితి రావడం అనేది కంటెంట్ వీక్గా ఉంటే జరిగేటువంటి గుణపాఠం. ఇది డెఫినెట్లీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాలి, నేర్చుకోవాలి. ఇంకొక 2 వారాలు చూసిన తర్వాత మహేష్ యొక్క పుల్ ఏదైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే సర్కార్ వారపాటు కూడా ఆల్మోస్ట్ అట్లా డౌన్ అయిపోయిన టైంలో లాస్ట్లో బ్రేక్ ఈవెన్ కొట్టింది, మార్జినల్ హిట్ ఆ సినిమా కూడా. అట్లా ఇది కూడా అవ్వచ్చు. అంటే చెప్పుకోవడానికి మా హీరోకి మార్జినల్ హిట్ పడిందని నాకు ఇష్టం, మహేష్ బాబు ఫ్యాన్ నేను కూడా. సో మహేష్ బాబుకి పడింది మార్జినల్ హిట్ అని చెప్పుకోవడం వేరు, సూపర్ సినిమా కొట్టాడరా 135కి అమ్మితే 200 వచ్చాయి అని చెప్పుకోవడం వేరు కదా. సో ఇది షేర్ గురించి చెప్తున్నా, గ్రాస్ వేరే పెద్ద నెంబర్స్ ఉంటాయి. షేర్ ఎప్పుడైనా 135 crores షేర్ రావాలి.
బట్ ఇప్పటి వరకు వచ్చింది 100 కోట్లు, అటు ఇటుగా 98 కోట్లు వచ్చింది. సో ఇంకా రావాల్సినటువంటి ఆ 37, ఆ 38, 39 కోట్లు వస్తుందా రాదా కమింగ్ డేస్లో అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ వీకెండే ఈ సినిమాని కాపాడాల్సి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. హనుమాన్ ఓవర్ఫ్లోస్ కూడా హెల్ప్ అవుతుంది.